వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇస్రో తాజాగా ఒక కీలక ప్రయోగాన్ని చేపట్టింది. ఆ ప్రయోగంలో విజయం సాధించింది. తాజాగా అమెరికాకు చెందిన ఒక హెవీ శాటిలైట్, దీని బరువు 6100 కేజీల బరువు ఉంటుంది. ఈ శాటిలైట్ను మన ఇస్రోకు సంబంధించిన LVM-3 M6 అనే ఒక లాంచ్ వెహికల్ను ఉపయోగించి మనం నింగిలోకి ప్రవేశపెట్టాం. లోయర్ లెవెల్ ఆర్బిట్లో ఇంత హెవీ శాటిలైట్ను ప్రవేశపెట్టడం చరిత్రలోనే ఇది తొలిసారి అని చెప్పుకోవచ్చు. మన ఇస్రో గతంలో హెవీ శాటిలైట్ ప్రయోగాలను ఒకసారి పరిశీలిస్తే గతంలో 4400 కేజీల బరువున్న శాటిలైట్ను మనం నింగిలోకి ప్రవేశపెట్టాం. ఈసారి ఏకంగా 1500 కేజీల అదనంగా ఏకంగా 6100 కేజీల బరువున్న శాటిలైట్ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టామంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. దీనివల్ల మన భారతదేశానికి ఒక రకంగా కమర్షియల్ పరంగా, అదే సమయంలో మన భారతదేశానికి భవిష్యత్తులో మనం నిర్వహించబోయే గగన్యాన్ లేదంటే ఇతరత్ర ప్రయోగాలకు ఇది ఒక నాంది పలకనుంది అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. అయితే అమెరికా, నాసా లేదంటే ప్రపంచంలో అనేక ఇతర అంతరిక్ష సంస్థలు ఉండగా మన భారతదేశానికి సంబంధించిన ఇస్రోని ఎందుకు ఎంచుకుంది? ఇది కమర్షియల్గా మన దేశానికి ఏ విధంగా ఉపయోగపడనుంది? అంతేకాకుండా భవిష్యత్తులో గగన్యాన్ వంటి ప్రయోగాలు చేపట్టేందుకు ఈ LVM-3 M6 అనే లాంచ్ వెహికల్ ఏ విధంగా ఉపయోగపడనుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ మనం కమర్షియల్ పర్పస్లో చూసుకుంటే ప్రస్తుతం మన భారతదేశానికి సంబంధించిన ఇస్రో అనేది ప్రపంచ దేశాల్లో అతి చౌకగా మనం రాకెట్లను చాలా సక్సెస్ఫుల్గా నింగిలోకి ప్రవేశపెట్టే దేశంగా మన ఇస్రో ఉంది. మన ఇస్రో నుంచి ప్రపంచంలో అనేక కంపెనీలు, అంటే అమెరికాకు సంబంధించిన ఒక టెలికమ్యూనికేషన్ కంపెనీ తాజాగా ఈ 6000 కేజీల బరువు ఉండే శాటిలైట్ను నింగిలోకి ప్రవేశపెట్టేందుకు మన ఇస్రోను సంప్రదించింది. ఈ బ్లూ బర్డ్ బ్లాక్ 3 అనే ఈ శాటిలైట్ భవిష్యత్తులో అమెరికాకు సంబంధించి 5G సేవలను, మన సెల్ టవర్లు అవన్నీ ఉంటాయి కదా, ఈ సెల్ టవర్లు ఏవీ లేకుండా డైరెక్ట్గా శాటిలైట్ నుంచి సిగ్నల్స్ను పంపించడానికి ఈ శాటిలైట్ను తయారు చేశారు. ఒక దేశానికి సంబంధించి మొత్తం సిగ్నల్స్ను కంట్రోల్ చేయాలి అంటే ఆ శాటిలైట్ చాలా బరువున్న శాటిలైటే అవుతుంది. తద్వారా 6000 కేజీలు ఉండే ఈ శాటిలైట్ను రూపొందించారు. దీని ద్వారా అంతరిక్షంలో ప్రయోగించి భవిష్యత్తులో 5G సేవలను ఈ శాటిలైట్ నుంచి అమెరికా కంట్రోల్ చేస్తుంది అని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఓ విధంగా ఇది మన భారతదేశానికి ఆ కంపెనీ ఎంచుకుంది అంటే ఖచ్చితంగా మన భారతదేశంలో అంతరిక్ష రంగంలో చేసే ప్రయోగాలపై కమర్షియల్ పరంగా ఇది మనకు చాలా మేలు చేకూరుస్తుంది. మనందరికీ తెలుసు ప్రపంచంలో నాసా లేదంటే చైనా, అమెరికా, UK ఇలాంటి దేశాలకు అనేక అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఉన్నాయి. అదే సమయంలో ప్రపంచంలో ఎలాన్ మస్క్ ఇప్పుడు ఏకంగా శాటిలైట్లను నింగిలోకి పంపి ఆ లాంచ్ వెహికల్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడి నుంచి ప్రయోగించబడిందో మళ్ళీ అక్కడికే వచ్చే విధంగా తన లాంచ్ వెహికల్స్ను సైతం తయారు చేసుకున్నాడు. ఈ విధంగా ప్రపంచంలో తీవ్ర పోటీ ఉన్న సమయంలో మన భారతదేశాన్ని ఈ కంపెనీలు ఎంచుకుంటూ ఉన్నాయంటే దీనికి మన భారతదేశానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇస్రో ప్రయోగించే రాకెట్లలో చాలా వరకు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువగా మన దేశంలో రాకెట్లు ఫెయిల్ కావడం, మధ్యలోనే అవి పేలిపోవడం ఇలాంటివి ఎక్కడా కూడా జరగలేదు. చాలా రేర్గా మాత్రమే జరిగాయి. తద్వారా మన శాటిలైట్ ఏదైనా ప్రయోగిస్తాం అనుకుంటే ఖచ్చితంగా అది నింగిలోకి ప్రవేశపెట్టేంత వరకు మన ఇస్రో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయదనే చెప్పాలి. ఈ నమ్మకంతోనే ప్రపంచ దేశాల్లోని చాలా కంపెనీలు మన ఇస్రోను నమ్ముకుంటున్నాయి. అంతేకాకుండా మన దేశంలో లాంచ్ వెహికల్స్ నుండి ఈ శాటిలైట్లను నింగిలోకి పంపడం అనేది చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. అమెరికా, చైనా ఇలాంటి దేశాల్లో కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండటం వలన ఈ కంపెనీలు మన భారతదేశాన్ని ఎంచుకుంటున్నాయి. ఒకవైపు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా తక్కువ కాస్ట్లోనే తమ పని అయిపోవడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ దేశాలకు మన భారతదేశంలోని ఇస్రో చాలా కీలకంగా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ప్రపంచ దేశాలకు మన ఇస్రో అనేది కమర్షియల్ పరంగా చాలా మేలు చేకూరుస్తుంది. గత ఏడాది అంటే లాస్ట్ ఇయర్లో మన ఇస్రోకు సంబంధించి 3000 కోట్ల రూపాయలు ఈ కమర్షియల్ లాంచ్ వెహికల్స్ నుంచి ఇస్రోకు
లాభం చేకూర్చింది. తద్వారా ఇది మన ఆర్థిక వ్యవస్థకు తోడవుతూ వస్తుంది. ఈ విలువ భవిష్యత్తులో మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది అని నిపుణులు సైతం చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొన్ని కమర్షియల్ కంపెనీలన్నీ కూడా మన ఇస్రోను ఎంచుకుంటూ ఉండటం, ఇది భవిష్యత్తులో మరింత ఎక్కువ అవుతాయి అని అంచనాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో మన దేశానికి అంతరిక్ష ప్రయోగాల ద్వారా మరింత ఆదాయం చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ఇక కమర్షియల్ విషయాలు పక్కన ఉంచితే భవిష్యత్తులో మన లాంచ్ వెహికల్స్ అనేవి గగన్యాన్ ఇలాంటి ప్రయోగాలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయానికి వస్తే ముఖ్యంగా LV-M3 M6 అనే ఈ లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో ఇది హెవీ రాకెట్లను సైతం నింగిలోకి ప్రవేశపెట్టగలిగే సామర్థ్యం కలిగి ఉంది. ఇందులో గతంలో అంటే ప్రపంచంలో ఒక్కసారి మనం హెవీ లిఫ్ట్ చేసిన లాంచ్ వెహికల్స్ను చూస్తే ఏకంగా 9 టన్నుల శాటిలైట్లను ఇవి నింగిలోకి ప్రవేశపెట్టిన చరిత్ర ఉంది. ప్రస్తుతం మనం 6 టన్నుల సామర్థ్యం వరకు చేరుకున్నాం. భవిష్యత్తులో అవసరమైతే ఈ టన్ను సామర్థ్యం మరింత ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మన ఇస్రో దగ్గర ఇలాంటి సామర్థ్యం ఉంది అని కూడా శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రయోగాలు భవిష్యత్తులో మనం నిర్వహించబోయే గగన్యాన్ లాంటి ప్రయోగాలకు చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. ఒకేసారి మనం గగన్యాన్ లాంటి వాటిని నింగిలోకి ప్రవేశపెడితే అందులో వ్యోమగాములు వీళ్ళంతా కూడా ఉంటారు. కాబట్టి ఇవి మధ్యలో ఫెయిల్ అయితే గనక వ్యోమగాముల ప్రాణాలు సైతం కోల్పోయే అవకాశం ఉంటుంది. అందువల్లనే చాలా వరకు ముందస్తుగానే కొన్నిటిని టెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ టెస్టింగ్ దశలో ఉన్న సమయంలోనే మనకు ఈ 6 టన్నుల ఉపగ్రహాన్ని ఇప్పుడు లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి రావడంతో ఇక మనం టెస్ట్ చేయాల్సిన పని కూడా లేకుండా పోయింది. ముందుగానే మనం సక్సెస్ అయ్యాము. కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి టెస్టింగ్ లేకుండా ఏకంగా వ్యోమగాములను అంతరిక్షంలో పంపే అవకాశం మనకు అందుతుంది. తద్వారా ఇప్పుడు మనం ఏదైతే ప్రయోగం చేశామో ఇది భవిష్యత్తుకు పునాది వేసినట్లయింది. అంతేకాకుండా మనం గతంలో చంద్రయాన్-2 అండ్ చంద్రయాన్-3 ఈ శాటిలైట్లను కూడా మనం ఈ LV-M3 M6 అనే లాంచ్ వెహికల్స్ను ప్రయోగించాం. కాబట్టి భవిష్యత్తులో మనం నిర్వహించబోయే చంద్రయాన్ ప్రయోగాలన్నిటికీ కూడా ఈ వెహికల్ అనేది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది అని మరోసారి ఇస్రో నిరూపించింది. దీనంతటినీ మనం ఒక్కసారి చూసుకుంటే ఇప్పుడు ఇస్రో చేసిన ఈ ప్రయోగం వల్ల ఒకవైపు కమర్షియల్ పరంగా ప్రపంచంలోని అన్ని కంపెనీలు తమ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపేందుకు తక్కువ ఖర్చులో భారతే చాలా మేలని భావిస్తూ ఉన్నాయి. కాబట్టి మన భారత్ వైపు చూసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మనం భవిష్యత్తులో చేయబోయే గగన్యాన్, చంద్రయాన్ ఇలాంటి ప్రయోగాలన్నిటికీ కూడా ఈ LV-M3 M6 అనే ఈ ప్రయోగం అనేది చాలా కీలకంగా ఒక పునాది రాయిగా మారుతుంది అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. నిజానికి మన భారతదేశంలోని ఇస్రోపై అంతర్జాతీయంగా అనేక కుట్రలు గతంలో జరిగాయి. ఒక్కసారి మనం నంబి నారాయణన్ అనే ఒక సైంటిస్ట్ చరిత్రను ఒక్కసారి చదివితే మన దేశంపై ఎన్ని కుట్రలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. మన దేశానికి క్రయోజెనిక్ ఇంజన్ లాంటి టెక్నాలజీని అందించాలని పట్టుబట్టి కూర్చున్న నంబి నారాయణన్పై కుట్ర పన్ని మరి ఆయనపై దేశద్రోహం కేసు వేసి ఆయన్ను జైల్లో వేసి చిత్రహింసలు పెట్టారు. అయినా కూడా మన భారతదేశం ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. ఈ అంతర్జాతీయ కుట్రలను ఒకవైపు భరిస్తూనే మన ఇస్రో అనేది అంతకంతకు ఎదుగుతూ వచ్చింది. తద్వారా ఇప్పుడు అమెరికా ఈ విదేశాలకు సంబంధించిన అతిపెద్ద శాటిలైట్లను సైతం మనం నింగిలోకి ప్రవేశపెట్టేలా చేస్తూ ఉన్నాము. అంటే ఖచ్చితంగా ఇది అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఒక విజయంగానే చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఇస్రో మరింతగా ఎదిగి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలవాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.